అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమహా క్రియేషన్స్. ఈరోజు ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చానండి. అది ఏంటి అంటే, గుడికి ప్రతి ఒక్కరైతే వెళ్తూ ఉంటారనమాట. కానీ గుడి నుండి ఇంటికి వచ్చాక మాత్రం ఈ తప్పులు అస్సలు చేయొద్దండి. దేవుడు అస్సలు మిమ్మల్ని క్షమించడన్నమాట. నార్మల్‌గా దేవాలయం అంటేనే పవిత్రతకు ప్రతిరూపం. మనం గుడికి వెళ్ళినప్పుడు అలానే కుదిరింది ఇంటికి వచ్చేటప్పుడు తప్పకుండా కొన్ని నియమాలనైతే పాటించాలన్నమాట. అప్పుడే ఆ భగవంతుని ఆశీర్వాదం మనకు కలుగుతుంది. దేవాలయానికి వెళ్ళిన పుణ్యప్రాప్తి లభిస్తుంది. మరి అవి ఏంటి? ఏం పనులు చేయాలి? అనేది మనం ఇప్పుడు ఈ వీడియోతో తెలుసుకుందామండి. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు అప్పుడు క్లారిటీగా అర్థమవుతుందనమాట. లేదంటే అస్సలు మీకు డౌట్స్ ఎన్నో అయితే వస్తూ ఉంటాయి. నార్మల్‌గా మనము గుడికి వెళ్ళాలి అనుకున్నప్పుడు 10 గంటల లోపే గుడికి వెళ్లి దర్శనం చేసుకోవడం చాలా మంచిది. ఈ సమయంలో భగవంతుని దర్శించుకుంటే మీకు ఎంతో మేలు జరుగుతుంది. అలానే సాయంత్రం సమయంలో 6-9 గంటల్లోపు భగవంతుడిని దర్శించుకోవచ్చు. ముఖ్యంగా సాయంత్రం 6 గంటల సమయంలో తథాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారు. ఈ తథాస్తు దేవతలు ఎక్కువగా దేవాలయాల్లో సంచరిస్తూ ఉంటారు. కాబట్టి 6 గంటలకు గుడికి వెళ్ళి మీ మనసులో ఉన్న కోరికలను ఆ భగవంతునికి చెప్పుకుంటే తథాస్తు దేవతలు విని తథాస్తు అని అనగానే మీ కోరికలన్నీ వెంటనే తీరిపోతాయి. ముఖ్యంగా గుడికి వెళ్ళేప్పుడు ఎర్రటి వస్త్రాలను ధరించి వెళ్తే చాలా మంచిది. దేవాలయానికి వెళ్ళగానే ముందుగా ధ్వజస్తంభానికి నమస్కారం చేసుకోవాలి. అంతేకాని ధ్వజస్తంభాన్ని మాత్రం పొరపాటున కూడా మన చేతులతో ముట్టుకోకూడదు. అందరూ ఈ తప్పే చేస్తూ ఉంటారు. జాగ్రత్త. ధ్వజస్తంభం నీడ కూడా మన మీద పడకుండా జాగ్రత్త పడాలి. తరువాత గుడి లోపలికి వెళ్ళి గర్భగుడి చుట్టూ 3 ప్రదక్షిణలు చేయాలి. అయితే మనలో చాలామంది గుడిలో ప్రదక్షిణలు చేసేప్పుడు గుడి వెనుక భాగాన్ని తాకుతూ నమస్కారం చేస్తారు. కానీ ఇది మహాపాపం. ఎందుకంటే గుడి వెనుక భాగంలో రాక్షసులు నివసిస్తారు. కాబట్టి గుడిలో ప్రదక్షిణలు చేసేప్పుడు గుడి వెనుక భాగాన్ని మాత్రం ముట్టుకోవద్దు. తర్వాత గుడిలో ఉన్న దేవునికి నమస్కారం చేసి గంటని 3 సార్లు కొట్టాలి. తరువాత గుడిలో దర్శనమయ్యాక పండితుల చేత శతకోపనం పెట్టించుకోవాలి. శతకోపనం పైన విష్ణు పాదాలు ఉంటాయి. కాబట్టి పూజారి మన తెలపైన శతకోపనం పెట్టేప్పుడు మనసులో మీ కోరికలను కోరుకోవాలి. కానీ ఇది చాలామందికి తెలియని విషయం కదా! ఎవరికైనా తెలిసుంటే నాకు తప్పకుండా కామెంట్లు అయితే షేర్ చేసుకోండి. ఇలా కోరుకున్న కోరికలు నేరుగా భగవంతుని పాదాల దగ్గరకు వెళ్తాయి. అలానే శివాలయానికి వెళ్ళిన వాళ్ళు తప్పకుండా విభూదిని పెట్టుకోవాలి. అప్పుడే మీకు శివానుగ్రహం కలుగుతుంది. అయితే మనలో చాలామందికి గుడి నుండి ఇంటికి వచ్చేప్పుడు గుడిలో ఉన్న కుంకుమని ఇంటికి తెచ్చుకుంటారు. కానీ ఇలా అస్సలు చేయకూడదు. ఎందుకో తెలుసా? గుడిలో ఉన్న కుంకుమను దేవాలయంలో ఉన్నప్పుడే దైవశక్తి ఉంటుంది. కాబట్టి గుడిలోనే కుంకుమను పెట్టుకుని ఆ భగవంతునికి నమస్కారం చేసుకోండి. అంతేకాని పవిత్రమైన కుంకుమను మీ ఇంటికి తెచ్చుకొని అపవిత్రం చేయకండి. అలానే గుడి నుండి ఇంటికి రాగానే వెంటనే కాళ్ళనేది కడుక్కోకూడదు. చాలామంది కూడా ఇలాంటి తప్పులు చేస్తుంటారు. జాగ్రత్త. ఎందుకంటే గుడిలో ఉన్న దైవశక్తి మొత్తం మన శరీరానికి అంటుకుని ఉంటుంది. కాబట్టి ఇంటికి రాగానే మీ ఇల్లంతా ఒకసారి తిరిగేసి తరువాత కాళ్ళు కడుక్కోండి. ఇలా చేస్తేనే గుడిలో ఉన్న మంచి పాజిటివ్ ఎనర్జీ మొత్తం మీకు మీ ఇంట్లో వ్యాపిస్తుంది. చాలామంది గుడిలో ఉన్న దేవుని విగ్రహాలను ముట్టుకొని నమస్కారం చేసుకుంటారు. కానీ పొరపాటును కూడా ఇలా చేయకూడదు. ముఖ్యంగా ఆంజనేయ స్వామి విగ్రహాన్ని మాత్రం మహిళలు అస్సలు ముట్టుకోకూడదు. ఎందుకంటే ఆంజనేయ స్వామి బ్రహ్మచర్యం పాటించడం వల్ల ఆడవాళ్ళు ముట్టుకోకూడదని అంటారు. ఇది చాలామంది కూడా తెలిసే ఉంటుందన్నమాట. తెలియని వారి కోసమైతే ఈ విషయం అయితే చెప్తున్నానండి. వేద మంత్రాలతో ప్రతిష్ఠించిన దేవుని విగ్రహాలను ముట్టుకుంటే దేవుని విగ్రహాలు అపవిత్రం అవ్వచ్చు. కాబట్టి గుడిలో ఉన్న దేవుని విగ్రహాలు మాత్రం అస్సలు ముట్టుకోవద్దు. అలానే కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఒక కొబ్బరి చిప్పను నిండుగా పంచదారను వేసి ధ్వజస్తంభం పక్కన పెట్టి నమస్కారం చేసుకోండి. ఇలా ఎవరైతే చేస్తారో వారికి జీవితంలో డబ్బు కష్టాలే ఉండవు. తీరని సమస్యలతో బాధపడుతూ ఉంటే ఒక మంగళవారం రోజున ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ఆ స్వామికి తమలపాకుల మాలను సమర్పించండి. ఇలా చేస్తే జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. మీకు దేవుని దర్శనం అయ్యాక గుడిలో 2 నిమిషాలైనా తప్పనిసరిగా కూర్చొని రావాలి. ఇది చాలామంది కూడా చేస్తూ ఉంటారు. తెలియని వాళ్ళు ఇప్పటి నుంచైనా చేసి చూడండి. గుడి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత మాత్రం వెంటనే స్నానం చేయకూడదు. స్నానం చేయడం వల్ల పుణ్య ఫలితం మొత్తం మీకు ఆ నీళ్ళలో కొట్టుకుపోతుందన్నమాట.
ఇంకా గుడిలో ఇచ్చిన ప్రసాదాన్ని గుడిలోనే తినాలి. అలా తింటేనే మీపై ఆశీర్వాదం ఆ భగవంతునిది పూర్తిగా ఉంటుంది. అంతేకాని దాన్ని ఇంటికి తెచ్చుకోకూడదు. అలానే శివాలయానికి వెళ్ళిన వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ ప్రదక్షిణలు చేయకండి. ఎందుకంటే గర్భగుడిలో ఉన్న శివునిపై నుండి గంగ ప్రవహిస్తూ ఉంటుంది. మనం ప్రదక్షిణలు చేసేప్పుడు గంగను దాటకూడదు. కాబట్టి శివాలయంలో మాత్రం ప్రదక్షిణలు నిషిద్ధం. అలానే మనలో చాలామంది శివలింగానికి అభిషేకం చేసేప్పుడు పాలను ప్యాకెట్‌లో ఉంచి లింగం మీద అభిషేకం చేస్తారు. ఇలా ఎప్పుడూ చేయకండి. శివునికి అభిషేకం చేసేప్పుడు ఒక గ్లాసులో పాలను పోసుకొని శివలింగానికి అభిషేకం చేస్తేనే మంచిది. అలా చేస్తేనే ఆయన పూర్తి ఆశీర్వాదం మీకు కలుగుతుంది. అలా చేసిన తరువాత శివలింగం పైన ఒక్క పుష్పాన్ని పెట్టాలి. శివలింగం పైన ఎట్టి పరిస్థితుల్లోనూ పసుపు, కుంకుమలు వేయకూడదు. గుడికి వెళ్ళేప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళకూడదు. తోచినంతలో పండ్లు లేదా పూలో లేదా ఏదో ఒకటి తీసుకుని వెళ్ళాలి. సోమవారం సాయంత్రం శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఒక్క నెయ్యి దీపం వెలిగించి ఓం నమః శివాయ అన్న మంత్రాన్ని 108 సార్లు పఠించండి. ఇలా చేయడం వల్ల మీకున్న కష్టాలు, డబ్బు సమస్యలు అన్నీ తొలగిపోయి ఆ పరమశివుని ఆశీస్సులు మీకు పూర్తిగా కలిగి అష్టైశ్వర్యాలు లభించి మీరు అపర కుబేరులవుతారు. ఇది అందరికీ కూడా తెలిసింది. వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళేప్పుడు తులసి మాలను తీసుకువెళ్ళి ఆ స్వామికి సమర్పిస్తే మీకు అఖండ రాజయోగం కలుగుతుంది. ఆ వెంకన్న ఆశీర్వాదం మీకు, మీ కుటుంబ సభ్యులకు పూర్తిగా కలుగుతుంది. ఇంకా కూడా మీకు పూర్వజన్మలో చేసిన పాపాలు తొలగిపోవాలంటే ఏ దేవాలయంలో అయినా సరే 108 ప్రదక్షిణలు చేయండి. సంతానం లేని వాళ్ళు గుడిలో ఉన్న రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది. నమ్మకంతో చేయండి, తప్పకుండా కలుగుతుంది. ఒకవేళ అనారోగ్య సమస్యలుంటే రావి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణలు చేస్తూ ఓం నమః శివాయ అన్న మంత్రాన్ని జపించండి. ఇలా చేయడం వల్ల అనారోగ్య సమస్యలన్నీ పూర్తిగా తొలగిపోతాయి. అర్థమైంది కదా? మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.